Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. Students and parents, మీకు లాస్ట్ వీడియోలో టాప్ 10 NITస్లో కంప్యూటర్ సైన్స్ రావాలంటే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ రావాలి, మీకు వచ్చిన మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుందని చెప్పాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఈరోజు నేను ట్రిపుల్ ఐటీస్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్కి కంప్యూటర్ సైన్స్ చదవాలని కోరుకుంటుంది అనమాట. అటువంటి స్టూడెంట్స్కి మంచి కాలేజీలో మీరు పడితేనే మీరు అనుకునేటువంటి ప్లేస్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. టాప్ ట్రిపుల్ ఐటీస్ ఇవి ఎవరు మీకు దాదాపు చెప్పరు, మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే ట్రిపుల్ ఐటీస్ మీద మీకంటే ఒక అవగాహన వస్తుంది అనమాట. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో ఒక ట్రిపుల్ ఐటీలో జాయిన్ అయిపోతారు, తర్వాత ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. అదేవిధంగా మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు మనం చేస్తున్నటువంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఈ ఛానల్ ద్వారా నేను పేరెంట్స్కి స్టూడెంట్స్కి అందిస్తున్నటువంటి స్కిల్ అండ్ కెరియర్ గైడెన్స్ టెస్ట్ అనమాట, విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్. సో చాలా ఎక్యురసీ ఉంటుంది, 90% రిజల్ట్ ఉంటుంది. మీ పిల్లల్లో ఏ స్కిల్స్ ఉన్నాయి, వీరు రేపు ఏ కెరియర్కి పనికొస్తారు అనేది మీరు టెస్ట్ చేసుకోవచ్చు. తద్వారా వాళ్ళ యొక్క కెరియర్ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. దీనికి మినిమం 8th క్లాస్ కంప్లీట్ అయి ఉండాలి. 8th క్లాస్ చదువుతున్నా పర్లేదు. ఐఐటి ఫౌండేషన్లో ఉన్న స్టూడెంట్ అయితే ఐఐటి ఫౌండేషన్ కావాల్సిన స్కిల్స్ ఉన్నాయా లేదా, 10th క్లాస్ కంప్లీట్ కాకపోతున్న స్టూడెంట్స్ అయితే రేపు ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ అయితే తనకు సూటబుల్ అవుతుంది, ఇంటర్మీడియట్ కంప్లీట్ కాకపోతున్న స్టూడెంట్ అయితే రేపు తను ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే సూటబుల్ అవుతుంది, లేకపోతే ఇంజనీరింగ్లో మంచి ప్లేస్మెంట్ రావాలంటే ఇతను ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్ అయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో తను మంచి క్రాక్ చేయాలంటే, మంచి ప్యాకేజ్ రావాలంటే ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాల్ని కూడా మా యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో ఒక 1 hour ఎగ్జామ్ కండక్ట్ చేసి మీకు మీ గురించి ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ స్టూడెంట్స్ కాంటాక్ట్ కావచ్చు. దాంతోపాటు ఎవరైతే ఈ ఇయర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతూ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలనుకున్నటువంటి స్టూడెంట్స్, అది ఎంసెట్ కావచ్చు, జోసా కావచ్చు, సిసిఎఫ్ కావచ్చు, ఎస్ఆర్ఎం, విట్టు, అమృత, అయితే బిట్సెట్ కావచ్చు, ఎటువంటి కౌన్సిలింగ్ గైడెన్స్ కోసం మీరు ఎదురు చూస్తున్నా, నా హెల్ప్ కావాలనుకున్నా కానీ మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. సో రెండింటికి కూడా నా మాత్రం ఫీజుతో మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 ఫెసిలిటీస్ అనేవి మన ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ స్టూడెంట్స్ నా నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది, మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. ఇక మనం ట్రిపుల్ ఐటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయి మొత్తం కూడా టోటల్ నెంబర్ ఆఫ్ ట్రిపుల్ ఐటీస్ అనమాట. సో ఈ ట్రిపుల్ ఐటీస్ అన్నీ కూడా కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3కి డివైడ్ చేయడం అనేది జరిగింది. కేటగిరీ 3 అంటే కొత్త ట్రిపుల్ ఐటీస్, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అవుతా ఉంది. కేటగిరీ 2లో కూడా కొన్ని ట్రిపుల్ ఐటీస్లలో ఇంకా కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుంది అనమాట. కేటగిరీ 1 అనుకున్నట్లయితే ఇవన్నీ కూడా మంచి ట్రిపుల్ ఐటీస్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీకు అలహాబాద్ కావచ్చు, గ్వాలియర్, లక్నో, జబల్పూర్, కాంచీపురం, ఇది వచ్చేసి ఈ మొత్తం కూడా మీకు ప్యూర్లీ గవర్నమెంట్ అనుకోవచ్చు మీరు. అంటే గవర్నమెంట్ ఎక్కువ పార్ట్నర్షిప్ ఉన్నది కాబట్టి ఈ అలహాబాద్, గ్వాలియర్, జబల్పూర్, కాంచీపురం, లక్నో అయితే మళ్ళీ అది ప్రైవేట్దే. లక్నోలో మీరు జాయిన్ అయితే ఎస్సీ ఎస్టీ పిల్లలకి స్కాలర్షిప్ రాదు, మొత్తం ఫీజు కట్టుకోవాలి, వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న. అలహాబాద్, గ్వాలియర్, జబల్పూర్, కాంచీపురం అండ్ ట్రిపుల్ ఐటీ కర్నూలు, ఇక్కడ మాత్రమే ఎస్సీ ఎస్టీ పిల్లలకి స్కాలర్షిప్ వస్తుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ ట్రిపుల్ ఐటీస్. ఇవి కాకుండా మనకి కొన్ని ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి. మనకి ఆ ట్రిపుల్ ఐటీ వచ్చేసి మనకి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, ఇది ప్యూర్లీ ప్రైవేట్ అనమాట. ఇక్కడ ఎటువంటి రిజర్వేషన్స్ ఉండవు, మెరిట్ బేసిస్ అనమాట. సో ఇక్కడ మీకు ఎంత ర్యాంక్ రావాలని, ఎంత ర్యాంక్ వస్తే లేకపోతే ఎంత పర్సెంటేజ్ వస్తే సీట్ వస్తుంది కూడా మనం మాట్లాడదాం. ట్రిపుల్ ఐటీ బెంగళూరు కూడా, ఇది కూడా మీకు జోసా కౌన్సిలింగ్లో ఉండవు. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ కావచ్చు, మీకు ట్రిపుల్ ఐటీ బెంగళూరు కావచ్చు, ట్రిపుల్ ఐటీ భువనేశ్వర్ కావచ్చు, ఇది ఒడిశాలో ఉంది. ఒడిశా స్టూడెంట్స్కి 50% సీట్స్ రిజర్వ్ చేయబడి ఉంటాయి. అదర్ స్టేట్ స్టూడెంట్స్కి ఒక 50% సీట్స్ ఉంటాయి అనమాట. ఇది కూడా మంచి కాలేజీ అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ట్రిపుల్ ఐటీస్లో ఒకటి నయా రాయ్పూర్ అనమాట. ఇది కూడా 100% ప్లేస్మెంట్ ఇచ్చినటువంటి ట్రిపుల్ ఐటీ. నెక్స్ట్ ట్రిపుల్ ఐటీ పూణే. సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నార్మల్గా ట్రిపుల్ ఐటీ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బట్ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్యూర్లీ ప్రైవేటు. ఇక్కడ ఎటువంటి ఫీజు అనేది ఏ కేటగిరీ వాళ్ళకి రాదు. ఏమైనా స్కాలర్షిప్ ఇస్తే అది కూడా కాలేజీలో వచ్చినటువంటి మెరిట్ని బట్టి, బట్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఫీ అనేది మీకు రాదు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి. కాకపోతే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అనేది టాపు, ట్రిపుల్ ఐటీ బెంగళూరు కూడా చాలా టాపు, మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో మీకు కంప్యూటర్ సైన్స్ రావాలనుకున్నట్లయితే క్లోజింగ్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ ఇది చూసినట్లయితే మీకు సో 1687 అనమాట. చూడండి, అంటే 1687 అనేది మీకు క్లోజింగ్ ర్యాంకు. మార్క్స్ ఎన్ని రావాలి మీకు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ సిఎస్సి రావాలంటే 216 నుంచి 243 మార్క్స్ రావాలి.
అదేవిధంగా త్రిబుల్ బెంగళూరులో కూడా మనకి బీటెక్ కోర్స్ ఉన్నది. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ విత్ సిఎస్సి అంటే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇన్ సిఎస్సి. ఇక్కడ మీకు సిఎస్సిలో సీట్ రావాలంటే మీ క్లోజింగ్ ర్యాంకు లాస్ట్ ఇయర్ 8,000 అంటే 173 నుంచి 212 వస్తే ఇక్కడ మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అదే త్రిబుల్ నయా రాయపూర్లో సిఎస్సి రావాలనుకున్నట్లయితే 19,764 లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంకు. మార్క్స్ వచ్చేసి మీకు 141 నుంచి 182 వరకు రావాలి. త్రిబుల్ భువనేశ్వర్లో లాస్ట్ ఇయర్ సిఎస్సి కట్ ఆఫ్ వచ్చేసి మీకు 28,199. సో మార్క్స్ వచ్చేసి మీకు 130 నుంచి 168. త్రిబుల్ పూణేలో మీకు వచ్చేసి 49,489 అనేది లాస్ట్ ఇయర్ ర్యాంకు కట్ ఆఫ్ ర్యాంకు. మార్క్స్ 109 నుంచి 147 రావాలి. ఇవి కేటగిరీ 1 త్రిబుల్ అనుకోవచ్చు. సో వీటికంటే బెటర్ త్రిబుల్ కూడా కొన్ని ఉన్నాయి. అంటే బెంగళూరు హైదరాబాదు మినహాయిస్తే ఇంకొన్ని త్రిబుల్ చెప్తాను. ఇక్కడ అలహాబాద్, ఇక్కడ సిఎస్సి ఉండదు, ఐటీ ఉంటుంది. గ్వాలియర్ మంచి త్రిబుల్ మీరు హైదరాబాద్ తర్వాత బెంగళూరు తర్వాత అలహాబాదు గ్వాలియర్ మీరు ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. అదేవిధంగా లక్నో కూడా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. త్రిబుల్ లక్నో, త్రిబుల్ జబల్పూర్ కూడా గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీ అనమాట. అక్కడ మీకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది SC ST పిల్లలకి. త్రిబుల్ పూణే ఇది వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ప్రీవియస్గా మనం డిస్కస్ చేసింది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. త్రిబుల్ కాంచీపురం, పేరుకి కాంచీపురం కానీ చెన్నైలో ఉంటుంది. సో చెన్నైలో తాంబరంకి దగ్గరలో ఉంటుంది త్రిబుల్ కాంచీపురం. ఇక్కడ కూడా మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది అనమాట SC ST పిల్లలకి. త్రిబుల్ గువాహతి కూడా బాగానే ఉంటుంది. త్రిబుల్ వడోదర అండ్ త్రిబుల్ కోట, త్రిబుల్ సూరత్ ఇవి టాప్ 10 త్రిబుల్ అనమాట. ఇక్కడ మీకు సీట్ రావాలనుకున్నట్లయితే మీకు క్లోజింగ్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్ తీసుకున్నట్లయితే సో అలహాబాద్లో వచ్చేసరికల్లా మీకు ఇక్కడ 5,378 అనమాట క్లోజింగ్ ర్యాంక్ సిఎస్సిలో. దానికి మార్క్స్ మీకు చూడండి ఇక్కడ 180 నుంచి 224 రావాల్సి ఉంటుంది. గ్వాలియర్లో అయితే 7,757 మార్క్స్ వచ్చేసి మీకు 172 నుంచి 214 రావాల్సి ఉంటుంది. లక్నోకి అయితే మీకు 11,175 క్లోజింగ్ ర్యాంక్, 163 నుంచి 201 మార్క్స్ రావాలి. జబల్పూర్ అయితే 14,584, 153 నుంచి 193. పూణే కనుక తీసుకున్నట్టయితే మీరు ఒక 16,000 అరౌండ్ ఉందన్నమాట లాస్ట్ ఇయర్ ర్యాంకు. 146 నుంచి 186 రావాలి. కాంచీపురం అయితే మీకు 16,986, 146 నుంచి 186 మార్క్స్ రావాల్సి ఉంటుంది. గువాహతిలో కూడా మీరు తీసుకున్నట్లయితే 20,625 ర్యాంకింగ్ అక్కడ సీట్ అనేది క్లోజ్ అయిపోయింది. 140 నుంచి 180 మార్క్స్ రావాలి. వడోదర కూడా మీరు తీసుకున్నట్లయితే 21,987 ఇస్ ద క్లోజింగ్ ర్యాంక్. 133 నుంచి 177 మార్క్స్ రావాల్సి ఉంటుంది. త్రిబుల్ కోటాలో కూడా 22,296 నుంచి 22,296 ఇస్ ద లాస్ట్ ర్యాంక్. సో 132 నుంచి 175 మార్క్స్ రావాలి. సూరత్లో కూడా మీకు 23,303 ఇస్ ద లాస్ట్ ర్యాంక్ క్లోజింగ్ ర్యాంక్ అనమాట. సో ఇది వచ్చేసి మీకు 131 నుంచి 175. ఇక్కడ వచ్చేసి మీకు హోమ్ స్టేట్ కోటా కానీ అదర్ స్టేట్ కోటా అంటూ త్రిబుల్ ఉండదు. ఇక్కడ ఆల్ ఇండియా కోటా చూస్తారు అనమాట. మీకు అంటే మీ యొక్క CRL ర్యాంక్ ఓవరాల్ ర్యాంక్ చూస్తారు. ఆ ర్యాంక్ ఆధారంగా ఇస్తారు. మీరు చూసుకున్నట్లయితే అక్కడ త్రిబుల్ హైదరాబాద్ బెంగళూరు తర్వాత అలహాబాద్ గ్వాలియర్ లక్నో జబల్పూర్ కాంచీపురం ఇవన్నీ కూడా మంచి త్రిబుల్ వీటన్నిటిలో మీరు సిఎస్సి తీసుకోవచ్చు. మంచి CGPA కనుక మీరు మెయింటైన్ చేసినట్లయితే మీకు మంచి ప్యాకేజ్ వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉందన్నమాట. ఇప్పుడు నేను చెప్పేటువంటి అన్ని ర్యాంక్స్ కానీ మార్క్స్ కానీ ఇది ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి మార్క్స్ అండ్ ర్యాంక్స్ అనమాట. సో వీటికంటే ఎక్కువ ఉన్నా కానీ కొద్దిగా గొప్ప అంటే OBC కానీ EWS కానీ వీటికంటే కొంచెం ఒక 5 to 10% అనేది వేరియేషన్ ఉంటుంది అనమాట. సో వీటిలో సగం మార్కులు వచ్చినా కానీ మిగతా కేటగిరీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సో ఇది స్టూడెంట్స్ త్రిబుల్ టాప్ 10 త్రిబుల్ సో ఇక్కడ మీకు టాప్ 10 NITsలో మీరు అనుకున్నటువంటి బ్రాంచ్ రానప్పుడు అంటే మీకు కంపల్సరీగా మేము CSCA చేయాలి అనుకున్న స్టూడెంట్స్కి టాప్ 10 NITs కానీ టాప్ అండ్ కేటగిరీ 1 NITs కేటగిరీ 2 NITsలో సీట్ రానప్పుడు సో ఈ టాప్ 5 త్రిబుల్ కూడా మీరు ఎంచుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇన్స్టిట్యూషన్స్ అనమాట అంటే NITs IITs త్రిబుల్ కాకుండా JEE మెయిన్స్ ర్యాంక్స్ని కన్సిడర్ చేస్తూ మీకు సీట్ ఇచ్చేటువంటి మంచి కాలేజెస్ గురించి మీకు ఒక వీడియో చేస్తాను. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్.